అనగనగా ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు ఎంతో ఆనందంగా నివసిస్తూ ఉండేవి. అదే అడవిలో ఒక చెట్టు ఉండేది. దాని మొదలు, కొమ్మలు వంకరగా ఉండి చూడ్డానికే ఆ చెట్టు వింతగా ఉండేది. దాని చుట్టుపక్కల ఉన్న చెట్లు పొడవుగా, మంచి ఆకారంతో ఎంతో అందంగా ఉండేవి. వాటిని చూసి ఆ వంకర చెట్టు, అబ్బా! నా చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ ఎంత బావున్నాయి. నేను ఎంత దురదృష్టవంతురాలిని. నేను ఒక్కదానినే ఇలా వంకర టింకరగా, వికారంగా ఉన్నాను. నేను వాటిలాగా అందంగా ఉండి ఉంటే ఎంత బాగుండేది అని ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. అయితే ఒకరోజు అడవికి ఒక కట్టెలు కొట్టుకునే స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ అడవినంతా ఎగాదిగా చూస్తుంది. తన చూపు ఆ వంకర చెట్టుపై పడుతుంది. ఆ వంకర చెట్టును చూసి ఇలా అంటుంది. ఈ చెట్టు వంకర టింకరగా ఉంది. ఈ చెట్టు కట్టెతో ఏ వస్తువు చేయడానికి వీలు కాదు. ఈ ఒక్క చెట్టు వదిలి మిగిలిన ఆ పొడవైన మంచి ఆకారాలతో ఉన్న చెట్లన్నీ కొట్టేస్తాను అని అనుకుంటూ ఆ వంకర చెట్టుని తప్ప మిగతా చెట్లన్నీ కొట్టేస్తుంది. అప్పుడు ఆ వంకర చెట్టు ఇలా అనుకుంటుంది. నేను నా ఆకారం చూసి బాధపడేదాన్ని. ఈరోజు ఈ ఆకారమే నన్ను కాపాడింది అని ఆ రోజు నుండి హాయిగా జీవించసాగింది.